ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. ఈ వాక్యము విశ్వాసిలో ధైర్యాన్ని, రెండవది స్థిరత్వాన్ని నింపేటువంటి వాక్యము, వాగ్దానము. ప్రభువులో చేసే ప్రతి శ్రమ విలువైనది. అది దేవుని దృష్టిలో ఎప్పుడూ కూడా వృధా కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎన్ని కష్టాలు, నిరుత్సాహాలు వచ్చినా ఆయన మనలను, మన పరిస్థితులను చూసి ఉన్నాడు. మన యొక్క విధానాన్ని బట్టి, మన యొక్క శ్రమను బట్టి, మన యొక్క కష్టమును బట్టి దేవుడు ఆయన కృప చూపించి ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి మనం స్థిరంగా ఉండాలి. మన శ్రమను చూసి మనము తర్వాత మనల్ని దేవుడు మర్చిపోయాడని అనుకోకూడదు. దేవుడు మన యొక్క శ్రమలో ప్రతిఫలాన్ని ఇస్తాడు తగినటువంటి సమయంలో. అయ్యో, నేను ఇంత కష్టపడ్డాను, ప్రార్థన చేసుకున్నాను, ఇంత ప్రయాసపడ్డాను, ఇంత దేవునిలో నేనున్నాను, ఎందుకు నా జీవితం ఇలా ఉంది అన్న అనేకమైనటువంటి ప్రశ్నలు మన అవిశ్వాసంలో తీసుకెళ్తాయి. అందుకే మీరు పడిన కష్టానికి ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు దగ్గర మీరున్న విధానాన్ని బట్టి ఇంతవరకు లోకాన్ని విడిచి దేవుని కోసం జీవించిన ఆ ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు ఖచ్చితంగా మీ కష్టంలో మీకు తోడుగా ఉండి మనలందరినీ నడిపిస్తాడు. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కాచారయ్య, శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. నాయనా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని చెప్పారు. అయ్యా, కొన్నిసార్లు మా యొక్క ప్రయాస, మా యొక్క పని వ్యర్థమైపోయిందేమో అనుకుంటా ఉంటాం. నైనా కానీ వ్యర్థం కాదు, మీరు సహాయం చేస్తానని వాక్యం ద్వారా సెలవిచ్చారు. అయా, వాతావరణ పరిస్థితులు అనుకూలపరచండి. తుఫాను ప్రభావిత ప్రాంతాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. నైనా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని జ్ఞాపకం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ తుఫాను బీభత్సం నుంచి విడిపించండి. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని, ఏదైనా పని పాటలు, ప్రయాణాలు, అవసరతలు ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఏదైనా దీవులతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్.